అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ నుంచి గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులు అంచెలంచెలుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కింద ఉండగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏమిటైన కారణం అంటే అభివృద్ధి దాని గురించి మేము పార్టీ మారుతాను అన్నారు. దాని గురించి బీఆర్ఎస్ అనేక రకాల కంప్లైంట్లు పెట్టింది. వాళ్ళ వరకు చర్య తీసుకోలేదని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పోతే అక్కడ నుంచి సుప్రీంకోర్టు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్కి ఆదేశం ఇచ్చింది. ఇవాళ వరకు దాని వరకు చర్య తీసుకోకపోక మళ్ళీ ఎక్స్టెండ్ కోరుతున్నారు. మళ్ళీ ఇంకా గడువు కావాలని. అసలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ చట్టం పెట్టింది ఎవరు? 1/3 గెలిచినట్లో 3వ వంతు ఫిరాయింపు వర్తించిద్దని పెట్టిందే రాజీవ్ గాంధీ గారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. అట్నే మధ్యప్రదేశ్ చాలా చోట్ల మధ్యప్రదేశ్లో ఫిరాయించ ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. జ్యోతిర్మయ సింధియా నాయకత్వంలో చాలామంది గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత బై ఎలక్షన్లు పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఇవాళ కూడా ఏంటంటే పార్టీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోడు. పార్టీ మారలేదని వీళ్ళు అంటారు. పార్టీ మారినారే బీఆర్ఎస్ పార్టీ మారినారు కాబట్టి డిస్క్వాలిఫై చేయమని వాళ్ళు అంటారు. స్పీకర్ గారు దీని గురించి ఏ స్పీకర్ అయినా మహారాష్ట్రలో అయినా మధ్యప్రదేశ్లో అయినా ఎక్కడైనా స్పీకర్ నిర్ణయం తుది అధికార పార్టీకి నిర్ణయమే. అధికార పార్టీ వాడి వరకు కేంద్ర నాయకత్వం ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది ఒక కారణం. దీనివల్ల కన్ఫ్యూజన్. ఇక తెలంగాణ రాష్ట్రంలో విలువ పడిపోతుంది కాంగ్రెస్ పరిస్థితికి. ఏ రాజీవ్ గాంధీ గారు అయితే ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసిండో దాన్ని అమలుపరచకుండా మిగతా రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలుపరచలేదు అంటే స్పీకర్ గారి పరిస్థితి ఆకాడికి ఉంది. అంటే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉండే పైన కేంద్ర నాయకత్వం కానీ ఒక సరైన నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఇవన్నీ కారణాలు కూడా. ఇవాడు కూడా అంచెలంచెలుగా అంటున్నారు. సరే ఒకవేళ డిస్క్వాలిఫై చేశారని చేస్తే వీళ్ళకే టికెట్లు ఇచ్చి మళ్ళీ ఇదే పార్టీ నుంచి గెలవాలంటే అసలు పాత కాంగ్రెస్ వాళ్ళు ఏమైపోయారు? జగన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అదే అంటాం. ఈ దీంట్లో ఏంటంటే 2 రకాలు, పట్టాదారు కానాల కాంగ్రెస్, సాగుదారు కాంగ్రెస్ అన్నట్టు ఈ మధ్యలో పోరాడాడు. అది కూడా వాస్తవమే. మరి వీళ్ళకి ఇచ్చేటట్టుంటే అసలు కాంగ్రెస్ ఏం కావాలా అంటే పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఇది చేసి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళకే గెలిపినట్టు ప్రభుత్వానికి అంత లాసు. ప్రజలను మభ్య పెట్టినారు ఈ దాదాపు 2 సంవత్సరాలు పెట్టి. చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి స్పీకర్ని కోర్టు దిక్కాడి కింద సుప్రీంకోర్టు అందంటే పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అకాడికి దిగజారిపోయింది. అన్ని రాష్ట్రాలు ఏమంటున్నారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. అసలు మన దగ్గర మీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముందు ఆలోచించాలి. కాంగ్రెస్ ఒకప్పుడు మంచి పేరు ఉంది కాబట్టి మీ అందరూ ఓట్లు వేశారు, మిమ్మల్ని చూసి ఓట్లు వేయలేదనేది కూడా వీళ్ళు గమనించాల్సిన పరిస్థితి ఉంది. అట్లనే రిజర్వేషన్ విషయం మళ్ళీ పాత రిజర్వేషన్ అన్నారు. ఏది బీసీ రిజర్వేషన్ 42%. నేను మహారాష్ట్ర కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అది 50% రిజర్వేషన్ దాటడానికి లేదని. దాని గురించి కూడా వాటి వరకు కూడా ఒక నిర్ణయం తీసుకొని పాత పద్ధతిలో లోకల్ బాడీ ఎలక్షన్లు పెడదామని వాళ్ళకి కూడా నిర్ణయం లేక వీడి మీద వీళ్ళు విమర్శించుకోవటం. ఒకేనో అవినీతి అంటాం, అవినీతి అని అంటాం. అవినీతి బెరిగిపోయింది కింద నుంచి మీది కూడా. ఇప్పుడు కూడా అధిష్టాన వర్గం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఇట్లా బీవరెడ్డి పోగాలి.